బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న పేరు, బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన పేరు, లేదా బెలూచ్ టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన పేరు. వాళ్ళు నిన్న జాఫర్ ఎక్స్ప్రెస్ మీద చేసినటువంటి దాడిలో మరణాల సంఖ్య 40కి చేరింది, గాయపడ్డ వాళ్ళ సంఖ్య 180కి చేరింది. పాకిస్తాన్ సైన్యపు అసమర్థత క్రమక్రమంగా కనబడుతోంది. భూమి మీద వెళ్లే ధైర్యం లేక రైలులో సాధారణ ప్రజలతో పాటు సైన్యాన్ని పంపిస్తే అది గమనించి పట్టుకుని లేపేస్తున్న సంఘటనలు 7వ సంఘటన నిన్న చోటు చేసుకున్నటువంటిది. క్రమంగా చూస్తూ ఉంటే బెలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ పట్టు కోల్పోయింది. ఆకాశంలో నుంచి దాడులు తప్పించి భూమి మీద వెళ్ళే ధైర్యం చేయట్లేదు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనూ సేమ్ ప్రాబ్లం ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖా అలాంటి ప్రాంతంలో కూడా పాకిస్తాన్ సైన్యం ఒక పక్కనేమో దుబాయ్ రక్షణ కోసం వెళ్తుంది, లేకపోతే సౌదీ అరేబియా రక్షణ కోసం వెళ్తుంది. అట్లాంటి పనులు చేయగలుగుతుంది తప్పించి ఎంట గెలిచి బయట గెలవాలంటారు, రచ్చ గెలవాలంటారు. ఎంట ఓడి రచ్చ గెలిచే ప్రయత్నం చేస్తోంది.